నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదగా ఇవాళ ఏంటో ఓకే ఓ డైలాగులు కొడతా ఉన్నావు అంటే నీ కళ్ళు నెత్తికెక్కినాయి. నీ అధికార మదము ఆ రోజున ఆ విధంగా ఉంది. మేము ఎప్పుడు అటక్ చేయము. మేము అధికారం ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని చెబుతాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీకులాగా అధికారం ఉంది కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు వాగటం మాకు తెలీదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకటంటే నేను 10 అనగల దమ్మున్న లీడర్ మా దగ్గర మేము ఉండం. కానీ మాకు సంస్కారం, మా నాయకుడి యొక్క ఆదేశాలు మాకెప్పుడు కూడా ఉంటాయి. అదేవిధంగా పేర్ని నాని మాట్లాడుతూ ఉన్నాడు. అరే రే 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 బియ్యం దొంగలించిన దొంగ కూడా మాట్లాడి మాకు చెబుతూ ఉంటే ఆ దొంగే మాకు చెబుతున్నాడు. దొంగతనం చేసిన దొంగే. భూములు కొట్టేసిన వాళ్ళే ల్యాండ్ టైటిల్ యాక్ట్ భూముల గురించి మాట్లాడుతూ ఉన్నారు, రెవెన్యూ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు నేను అడుగుతా ఉన్నా, పాసు పుస్తకం ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాని మీద రాజముద్ర ఉంటుంది, ఇవ్వటం ఆనవాయితీ. గతంలో కూడా ఇచ్చారు. నేను అడుగుతున్నా, ఆ కలర్లు వేసి ఆ బొమ్మ ఎత్తం ఎందుకు వేయాలి? బొమ్మ అసలు ఎవరు? నువ్వెవరు? నాకు 1 ఎకరం పొలం ఉంది, నా తండ్రి ఇచ్చారు, లేకపోతే నా తాత ఇచ్చాడు. ఉంటే మా తాతతో తండ్రితో బొమ్మ ఉండాలి. నీ బొమ్మ ఏందయ్యా? నువ్వెవరు? అసలు నీకున్న హక్కు ఏంటని నేను అడుగుతా ఉన్నా. పంచాయతీల మీద రంగులు ఎత్తే 2,000 కోట్ల రూపాయలు మళ్ళీ తీసేయమని కోర్టు చెప్తే 2,000 కోట్లు నష్టపోయారు. ఎవరి డబ్బు? మీ బాబు డబ్బా. ఋషికొండ మీద బిల్డింగ్ కట్టారు. ఎవరి డబ్బు? మీ బాబు డబ్బా. ఇవాళ ఖచ్చితంగా మీరందరూ కూడా జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. మాకేం కక్షలు లేవు, మాకేం కార్పణ్యాలు లేవు. మీరు దోచుకున్నారు కాబట్టి మీకు ఇవాళ ఈ రోజున ఈ పరిస్థితులు వచ్చినాయి. అంతేగాని మా నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ అంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు. చేసిన పాపాలు అనుభవించాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్. ఈ జోగి రమేష్ పిచ్చి పట్టినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వచ్చేంట ప్రమాణం చేయాలంట. నువ్వు తప్పు చేస్తే, మీరు మద్యం అమ్మితే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రమాణం చేయటం ఏంటి? అమ్మింది మీరు, దోచుకున్నది మీరు, జైలుకి వెళ్ళారు. జైల్లో నేను దోమతెరలు అడగలేదు, స్పెషల్ క్లాస్ అడగలేదు. ఆ రోజు గుర్తుందో లేదు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా ఇదే మాట్లాడారు. జైలు అంటే జైలే, జైల్లో ఏమన్నా ఏసీ రూములు ఉంటాయా, జైలేమో ఇల్లా అని మీ నాయకులే మాట్లాడారు. వాళ్ళు నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? అదేమంటే నన్ను 2 జైళ్ళు 3 జైళ్ళు చూపించారంటున్నావు, అటు ఇటు తిప్పారు, 11 గంటలు తిప్పారంటున్నావు. ఒకసారి గుర్తు చేసుకో. మా నాయకుడు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ అచ్చెన్నాయుడు గారు ఆ రోజు ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే కనీసం నోటీస్ ఇవ్వకుండా ఇంటి మీద పడి దొంగల బండి పడి తీసుకొచ్చి ఒక పక్కన సీట్లో కూర్చుంటే రక్తం కారుతా ఉంటే శ్రీకాకుళంలో నువ్వు ఎక్కిస్తే కనీసం ఎక్కడ ఆపకుండా విజయవాడ తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు. కనీసం ఆ రోజున జాలి లేదా మీకు? మీరు కనీసం కనికరించారా? అంతేకాకుండా ఆయన హాస్పిటల్లో పెడితే కరోనా వస్తే ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారు, జైల్లో పెట్టి ఇచ్చిన మాట వాస్తవం కదా. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు 53 రోజులు ఏ పాపం పుణ్యం తెలియకుండా మీరు జైల్లో పెట్టలేదా? ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి గన్నవరంలో ఆ దొంతి చిన్న మీద దాడి చేశారు, మేము వెళ్తే అసలు మాకేం సంబంధమయ్యా? మమ్మల్ని జైల్లో పెట్టలేదా? గన్నవరం జైలు చూపించారు, ఆ తర్వాత రాజమండ్రి చూపించారు. ఏ రోజు మేము అనుకోవాలి జైల్లోకి వెళ్తామని. మేమేం చేశాం? ఇంకా మీరు మంత్రులు చేశారు, వ్యాపారాలు చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు, దోపిడీ చేశారు, దొంగతనాలు చేశారు. కాబట్టి వాళ్ళు మీరు జైలుకి వెళ్ళారు. మీరే కాదు, ఈ యొక్క మద్యం కేసులో 3,500 కోట్ల రూపాయలు మద్యం. నిజంగా చరిత్రలో బహుశా భారతదేశంలోనే ఇంత మద్యం కుంభకోణం ఎక్కడ జరగల. దాంట్లో చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ రోజు 30,000 పైచీలకు ఆడబిడ్డల తాళిబొట్టులు తెగలేదా? మద్యం తెచ్చింది ఎవరు? తయారు చేసింది మీ కంపెనీలే, అమ్మింది ఎవరు? మీ కార్యకర్తలే. పాలసీ మొత్తాన్ని కూడా మార్చేసి ఎక్కడా కూడా వేరే బ్రాండ్స్ రానివ్వకుండా మీ ఇష్టం వచ్చినాయి అమ్ముకున్నమాట. వాస్తవం కాదా? ఈ రాష్ట్రంలో పాపం ఎంతమంది బడుగు బలహీన వర్గాలు ఈ కిడ్నీ కానీ లివర్స్ కానీ పక్షవాతం వచ్చి ఎంతమంది ఇబ్బంది పడ్డారు? ఆ పాపం మీ ఊరికే పోతా? ఏదో భగవంతుడు శిక్షిస్తాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు భగవంతుడు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే భగవంతుడి దగ్గర శిక్ష అనుభవించాల్సిందే. నువ్వు కూడా అతిథుడు కాదు.
మీరు చేసింది పాపం. మీ నాయకుడు ఈ రాష్ట్రంలో ఏదైతే మద్య వ్యాపారం ఉందో, బడుగు బలహీన వర్గాల సమాధుల పునాదుల మీద వ్యాపార సామ్రాజ్యం నిర్మాణం చేసుకుని కోట్లాది రూపాయలు దోపిడీ చేసినటువంటి దొంగలు మీరు మా నాయకుడు అంటారా? మా నాయకుడు ఫేక్ సీఎమ్మా. 4 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. 4 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ఇవాళ రాష్ట్రం కోసం మీరు మొత్తం కూడా రాష్ట్రాన్ని దోసేసి వ్యాపారం చేసుకుని నాకేసి వెళ్ళిపోయారు. ఇవాళ ఆయన పడేటువంటి పాటలు, ఒక పక్కన రాజధానిని చంపేశారు, పోలవరాన్ని ముంచేసేశారు. ఇవాళ ఆయన రాష్ట్రాన్ని గాడిలో పెడతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డల భవిష్యత్తు కోసం ఆరాటపడతా ఉన్నారు. ఈ రోజున మా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. మీరు చంద్రబాబు నాయుడు గారిని మాట అనేటువంటి స్థితి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గుర్తుపెట్టుకో, మీరు అధికారంలో ఉండగా ఎన్ని అక్రమాలు చేశారో ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు ఏం చేసావని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజున అమర్నాథ్ గౌడ్ చనిపోతే ఒక బీసీ బిడ్డ, గౌడ బిడ్డ, నువ్వేం మాట్లాడావు? అక్కడికి సంఘాలు వస్తే మీకేం పనయ్యా సంఘాలు, మీకేంటయా మీ అని వాళ్ళని బెదరేసి వాళ్ళని భయపెట్టే ధోరణిలో నువ్వు మాట్లాడిన మాటలు వాస్తవం కదా. ఆనాడు అనగానే సత్యప్రసాద్ గారు మీరేదో 10 లక్షలు ఇచ్చి చేతులు దురుపుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడి ఆ కుటుంబాన్ని లోకేష్ గారు దత్తత తీసుకుని ఆ పిల్లల్ని ఇవాళ మేము చదివిస్తా ఉన్నాం. ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటా ఉన్నాం. ఎంతమందిని చంపేశారు బీసీని మీరు? తోట చంద్రని నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు కొత్తే వాళ్ళకి ఎంపీపీ ఇస్తారా? అదేవిధంగా పల్నాడులో ఎన్నికలు మరి అడ్డగోలుగా జరుగుతున్నాయి, నామినేషన్లు వేయించట్లేదంటే ఆ రోజు బోండా ఉమా గారు, బుద్ధ వెంకన్న గారు, పారాకిషోర్ వెళ్తే నడి రోడ్డు మీద దాడి చేస్తే చైర్మన్ ఇస్తారా? నువ్వు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే నీకు మంత్రి పదవి ఇచ్చిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా.